హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ ప్రేమగా మారిన పంతం 38వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ప్రేమగా మారిన పంతం 38వ భాగం. బాగున్నారా అన్నయ్య అని శోభన్ ఫ్రెండ్స్ని పలకరిస్తుంది శశి. వాళ్ళు నీకెలా తెలిసే అన్నారు జయంతిదేవి గారు ఇంటికి వచ్చాక. తెలుసత్తయ్యా, తెలుసుకున్నాను. వాళ్ళు దూరంగా ఉంటే మీ అబ్బాయి బాగుపడతాడు అనుకున్నారు. మీరు దూరం అవ్వాల్సిన అవసరం లేదు, మంచిగా మారి దగ్గరగా ఉండండి అని చెప్పాను. నేను చెప్పిన చిన్న మాటకి వాళ్ళు నిజంగా మారుతారని నేను అనుకోలేదు. ఈరోజు వాళ్ళని అలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంది శశి. నువ్వు మంచి మనసుతో చెప్పావు, అందుకే ఆ భగవంతుడు కూడా ఇప్పటికైనా వాళ్ళకి మారాలనే మంచి బుద్ధి ప్రసాదించాడు అంది జయంతిదేవి. అవునత్తయ్య, నేను కూడా ఆలోచించాను. ఆయనకు వాళ్ళంటే చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతో వాళ్ళ మీద ఇష్టం ఉంది. మనం ఎంత దూరంగా ఉంచినా కూడా దగ్గర అయినప్పుడు వాళ్ళ మాటని కాదని తోసిపుచ్చలేరు. అందుకే అదేదో వాళ్ళనే మంచిగా మారిస్తే దానివల్ల ఈయనకి సంతోషం, వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది కదా అని వాళ్ళని అన్నా అని పిలిచి ఓ చెల్లిగా ప్రాధేయపడి అడిగాను మారమని. మారలేకపోతే కనీసం శోభన్కి దూరంగా ఉండమని చెప్పాను. నాకు అర్థమైంది, వాళ్లకు కూడా మీ అబ్బాయి అంటే ఇష్టమే. ఈయన్ని వదిలిపెట్టి ఉండటం వాళ్ళకి కూడా కష్టంగా ఉంది అని. అందరం వాళ్ళు కేవలం డబ్బు కోసమే శోభన్తో మంచిగా ఉంటున్నారని అనుకుంటున్నాం. కానీ అది పూర్తిగా నిజం కాదు. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా స్నేహం స్నేహమే కదా. డబ్బు కోసమే కాక స్నేహం కోసం కూడా వాళ్ళు శోభన్ని వదలలేకపోతున్నారు అని అర్థమైంది. అందుకే మంచిగా చెప్పి చూశాను. శోభన్ని వదిలేసే కంటే తమ చెడు అలవాట్లనే వదిలేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నట్లున్నారు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు మరలా ఇదే నాకు కనిపించటం. నాకు నిన్న వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది అంది శశి. పోనీలే శశి, ఎవరు చెప్పినా దారికి రాని వాళ్ళు నీ మాటకు విలువ ఇచ్చి మారారు. ఇకనైనా వాళ్ళ జీవితాలు సక్రమ మార్గంలో నడిస్తే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా సంతోషంగా మనశ్శాంతిగా ఉంటుంది అంది జయంతిదేవి. మళ్ళీ జానకి, కృష్ణమూర్తి, శోభన్ ఇంటికే వచ్చారు. జయంతిదేవి గారు ఆఫీస్కి, శోభన్ తన సేద్యం పనులకి వెళ్తున్నారు. మామూలుగానే ఎవరి హడావుడిలో వాళ్ళు ఉంటున్నారు. శశికే చాలా బోరు కొడుతుంది. ఎంతసేపటికి అమ్మ, లక్ష్మి, తాయారు వీళ్ళనే చూస్తూ ఉండాలి. సాయంత్రం అయితే తప్ప అత్తయ్య గారు రారు. శోభనైతే ఏ రాత్రికో వస్తున్నారు పనుల హడావుడితో. ఆఫీస్కి వెళ్దామనుకొని అమ్మో అత్తయ్య గారు అరుస్తారు వద్దులే అనుకుంది. తోట దగ్గరికి వెళ్దామన్నా శోభన్ ఖాళీగా ఉండటం లేదు, చాలా బిజీగా ఉంటున్నాడు. అయినా అప్పుడప్పుడు తోట దగ్గరికి సాయంత్రం పూట చల్లగాలికి అలా వెళ్ళి వస్తూనే ఉంది. ఓ రోజు మధ్యాహ్నం పూట భోంచేసి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి నడుం వాల్చింది. జానకి శశికి భోజనం పెట్టి తాను తిని ఇప్పుడే వస్తానమ్మా అంటూ తమ ఇంటికి వెళ్ళింది శుభ్రం చేసుకోవడానికి. శశికి మగతగా కళ్ళు మూతలు పడుతున్నాయి. పక్క గదిలోంచి ఏదో అలికిడి వినిపించి ఏంటబ్బా ఈ టైంలో అనుకుంటూ బయటికి వచ్చింది. లక్ష్మి ఆ రూమ్ శుభ్రం చేస్తుంది. శశి ఆ రూంలోకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఎప్పుడూ తలుపులు వేసే ఉంటాయి. ఎందుకో అంతగా పట్టించుకోలేదు శశి. ఇప్పుడు లక్ష్మి రూమ్ క్లీన్ చేస్తుండటంతో ఏం చేస్తున్నావు లక్ష్మి అంటూ లోపలికి వెళ్ళింది. దాదాపుగా క్లీనింగ్ అయిపోయింది. రండి శశిమ్మ, నిద్రలేచారా? ఏమైనా కావాలా అని అడుగుతుంది. ఏమీ వద్దులే ఆంటీ, ఊరికే ఏదో సౌండ్ అవుతుంటే వచ్చాను. చాలా బాగుంది ఈ రూమ్. ఎందుకు ఎవరూ వాడకుండా పెట్టేశారు?
నేను ఇన్ని రోజుల నుంచి పట్టించుకోలేదు అంది శశి. ఈ గది ఎవరూ వాడరమ్మా. ఇది చిన్నబాబు గారి తాతగారి గది. అప్పట్లోనే ఆయనకి ఎవరూ తన గదిలోకి రావటం ఇష్టం ఉండేది కాదట. అందుకనే పెద్దమ్మగారు ఈ గదిలోకి ఎవరిని వెళ్ళనివ్వరు. రోజు మీరంతా బయటకు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు శుభ్రం చేస్తాం. ఈ గదిలో సామాన్లు కూడా అలాగే ఉంచారు, ఎవరూ కదిలించరు అని చెప్పింది లక్ష్మి. పైగా అంతమంది జనం కూడా లేరు కనుక ఆ గదితో అవసరం కూడా రాలేదు, అందుకే అలాగే ఉంచారు అనుకుంటా అంది లక్ష్మి. అరే, వీణ కూడా ఉంది, ఇక్కడ ఎవరు వాయించేవారు అంది శశి. చిన్నబాబు గారి నాయనమ్మ గారు వీణ బాగా వాయించేవారటమ్మా. తాతగారికి ఆవిడంటే చాలా ఇష్టమంట. అందుకే ఆవిడని వదలకుండా ఎక్కువగా ఆవిడతో పాటు ఈ గదిలోనే ఉండేవారట. వారిద్దరి ఏకాంతానికి భంగమని ఎవరైనా గదిలోకి వస్తే ఊరుకునేవారు కాదట. వాళ్ళు కిందకి వచ్చినప్పుడే మాట్లాడాలి అనుకున్న వాళ్ళు మాట్లాడేవాళ్ళట. తాతగారు నాయనమ్మ గారు కూడా చాలా మంచివాళ్ళటమ్మా. జయంతిదేవమ్మ గారిని కన్న బిడ్డలా చూసుకునేవారట. పాపం చనిపోవాల్సిన వయసు కూడా కాదు. అందరూ కలిసి పెళ్లికి వెళ్తే వాళ్ళ దాయాదులు కారుని లారీతో గుద్దించి అందరినీ చంపించేశారు. వాళ్లతో పాటు మీ తాతగారు కూడా చనిపోయారమ్మా. చిన్నబాబు గారు జ్వరంతో ఏడుస్తున్నాడని అమ్మగారు పెళ్లికి వెళ్లకుండా ఆగిపోయారు. అందరూ ఒక్కసారే అలా కావటంతో పాపం జయంతిదేవి గారు ఒంటరివారైపోయారు. ఆ రోజు నుంచి చిన్నబాబుని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటూ ఇలా కాలం గడిపారు ఇన్నేళ్లుగా. మీరు వచ్చాక ఇప్పుడిప్పుడే అమ్మగారు మామూలు మనిషి అయ్యారు. తన కొడుక్కి ఇక దిగులు లేదని సంతోషపడుతున్నారు. ఇప్పుడు మనవడు మనవరాలు పుట్టబోతున్నారని ఆవిడ సంతోషానికి అవధులు లేకుండా పోయాయమ్మా అంది లక్ష్మి. వీణ చూద్దామని లేచింది శశి. అక్కడ ఓ ఫోటో శశి దృష్టిని ఆకర్షించింది. లక్ష్మి, ఈ ఫోటో ఎవరిది అని అడిగింది. అది చిన్నబాబు గారిదమ్మా అంది. ఈ పాప ఎవరు పక్కన అంది శశి. ఏమోనమ్మా, చానాళ్ళ క్రితం ఓసారి చిన్నబాబు గారు తెచ్చిపెట్టారు ఇక్కడ, నేను గమనించలేదమ్మా, ఎవరో మరి అంది లక్ష్మి. అంతలో జానకి వచ్చింది. ఏం చేస్తున్నారే అనుకుంటూ. ఏమీ లేదమ్మా, నేను ఈ గది శుభ్రం చేస్తుంటే శశిమ్మ గారు వచ్చి నాకు కబుర్లు చెబుతూ కూర్చున్నారు అంది లక్ష్మి. సరే, నేను జ్యూస్ తీసుకుని వస్తాను ఉండండి అంటూ కిందికి వెళ్ళింది. ఆ ఫోటో తీసుకొని బయటికి వచ్చింది శశి. ఏం ఫోటో అది, ఎవరిది అంది జానకి. శోభన్ చిన్నప్పటిదంటమ్మా. ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అమ్మా అంటూ జానకి చేతికి ఇచ్చింది ఫోటో. ఎవరో ఏంటి, నువ్వేనే అని నాలుక కరుచుకుంది జానకి. నేనా, శోభన్ చిన్నప్పుడే తెలుసా నాకు, తనకు కూడా నేను తెలుసా అంది శశి సంభ్రమంగా. ఇప్పుడు శశికి ఆ భయాలు కలలు కలవరింతలు లేవు కనుక ఇక చెప్పినా పర్వాలేదు అనుకుంది జానకి. అవునమ్మా, మీ ఇద్దరిదే అది, మన ఇంట్లోనే. గుర్తుపట్టావా, మన కృష్ణయ్య దగ్గరే. మన పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే అక్కడ ఫోటోలు తీయటానికి వచ్చిన ఫోటోగ్రాఫర్తో నీ ఫోటోలు తీపిస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన చిన్నబాబు నేను కూడా శశితో ఫోటో దిగుతాను అన్నాడు. అప్పుడు మీ నాన్నగారే తీపించారు ఈ ఫోటో అంది జానకి. ఇది మన ఇంట్లోనే ఉండాలి, మరి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలీదు అంది జానకి. అయితే నాకు శోభన్ నాకు చిన్నప్పుడే తెలుసా అమ్మా, మేమిద్దరం ఫ్రెండ్సా అంది శశి ఎగ్జైటింగ్గా. అవునమ్మా, చిన్నబాబు ఎప్పుడూ మన ఇంటి దగ్గరికి వచ్చి నీతో ఆడుతూ ఉండేవాడు. ఇంకా ఎక్కడికి వెళ్ళేవాడు కాదు, ఎవరితో స్నేహం చేసేవాడు కాదు. నిన్ను తర్వాత సిటీకి పంపించాం. తర్వాత చిన్నబాబు మన ఇంటికి రావటమే మానేశాడు అని చెప్పింది జానకి. శశికి ఓ చిన్న అనుమానం వచ్చింది. అమ్మా, నిజం చెప్పు, నాకు వచ్చే కల నిజమే కదా
అంది. అది నిజమే అని ఎప్పుడో జరిగినట్లు నాకు అనిపించేది. కానీ మీరంతా అది ఒక పీడకల, అది నిజం కాదు అని చెప్పేవాళ్ళు. నేను కూడా అది పీడకలగానే భావించాను మీరు చెప్పటంతో. కానీ అది నిజంగా నా గతం అని మీరెప్పుడూ చెప్పలేదు. ఎందుకమ్మా? అసలేం జరిగిందమ్మా? అంది. అది అంటూ చెప్పసాగింది జానకి. చిన్నబాబు ఎప్పుడు నీతోనే ఆడుకునేవాడు. చాలా స్నేహంగా ఉండేవాళ్ళిద్దరూ. చిన్నబాబు ఇంకా ఎవరితో కలిసేవాడు కాదు. ఒక్క నీతోనే ఆడేవాడు. నువ్వంటే ప్రాణంగా ఉండేవాడు. నీకు చిన్న దెబ్బ తగిలినా, జ్వరం వచ్చినా తను కూడా విలవల్లాడేవాడు. చిన్నబాబు ఒంటరిగా ఉంటున్నాడని, ఇంకా ఎవరితో కలవడని మీ నాన్నగారు కూడా ఏమీ అనేవారు కాదు. నువ్వు మాత్రం మన ఇంటి పక్కన పిల్లలందరితో స్నేహం చేసేదానివి. చిన్నబాబుతో పాటుగా అందరూ మన ఇంటికి వచ్చి ఆడేవారు. నువ్వు అలా ఉండటం చిన్నబాబుకి ఇష్టముండేది కాదు. నువ్వు తన ఒక్కడికే సొంతం అనే భావన అతనిలో ఉండేది. అది ఆ సంఘటన తర్వాత కానీ తెలియదు మాకు కూడా, అంది గతాన్ని తలుచుకుంటూ జానకి. ఏ సంఘటనమ్మా? ఏం జరిగింది? అంది శశి. ఆ రోజు ఆదివారం కావటంతో స్కూల్ లేదు. పిల్లలంతా కలిసి మన కృష్ణయ్య దగ్గర అరుగు మీదే ఆడుతున్నారు. అంతకు ముందు రోజు శ్రీరామనవమి కావటంతో ఆ రోజు సీతారాముల కళ్యాణం జరిగింది మన ఊరి గుడిలో. పిల్లలము పెద్దలము అందరము వెళ్ళి చూశాము. చిన్నబాబు కూడా మనతో పాటే గుడికి వచ్చాడు. అదేమిటి అలా ఎందుకు చేస్తున్నారు అని నన్ను 1,00,000 ప్రశ్నలు అడిగాడు. దాన్ని పెళ్ళంటారు నాన్న అని చెప్పాను. పెళ్ళంటే ఏంటి? ఎందుకు పెళ్లి చేసుకుంటారు అని అడిగాడు. అప్పుడే సీతమ్మ మెడలో రామయ్య తాళి కడుతున్నాడు. పెళ్ళంటే అలా తాళి కట్టడం నాన్న. అలా తాళి కట్టి భార్యాభర్తలైతే వాళ్ళు ఇంకా జన్మలకి విడిపోరు, కలిసే ఉంటారు అని చెప్పాను. ఆ చిన్న మనసుకు ఏమర్థమైందో తెలియదు. మరుసటి రోజు పిల్లలంతా బొమ్మల పెళ్లి ఆట ఆడుతున్నారు. సీతారాముల కళ్యాణం చూశారుగా, అలా. ఆ బొమ్మల పెళ్లిలో చిన్నబాబు పెళ్లి కొడుకు, నువ్వు పెళ్లి కూతురు వేషం వేశారు. చిన్నబాబు బొమ్మకు కట్టాల్సిన తాళి నీకు కట్టేశాడు. పిల్లలంతా నవ్వారు. శశి చిన్నబాబు పెళ్ళాం అని. దాంతో ఉక్రోషం వచ్చి నువ్విదెందుకు నా మెడలో కట్టావు? ఇది బొమ్మకు కదా కట్టాల్సింది, ఇది నాకు వద్దు అంటూ తీసివేయబోతే, చిన్నబాబు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి, అది తీసేయటానికి వీల్లేదు అన్నాడు. కానీ నువ్వు వినకుండా ఆ తాళిని తీసేయబోయావు. కోపం వచ్చిన చిన్నబాబు నిన్ను గట్టిగా నెట్టాడు. నువ్వు వెళ్ళి కృష్ణయ్య పాదాల దగ్గర పడ్డావు. తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంది. పిల్లలంతా జాగ్రత్త శశి, దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది అని కేకలు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చారు. నేను పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి నీకు మొహమంతా రక్తం, కింద అరుగు నిండా రక్తం అయి ఉంది. శశి, నీకేం కాదులే, నీకేమీ కాదు, నేనున్నానుగా, లే అంటున్నాడు చిన్నబాబు. చిన్నబాబు పడేశాడు అని చెప్పారు పిల్లలు. నిన్న పరిస్థితిలో చూసి కోపం నిగ్రహించుకోలేక చిన్నబాబుని చెంప మీద ఒక్కటి వేశాను. నిన్నెత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చి తడిగుడ్డతో రక్తమంతా తుడిచి డాక్టర్కి కబురు చేస్తే వచ్చి కట్టుకట్టాడు. దెబ్బ చిన్నదే కానీ కొంచెం రక్తం ఎక్కువగా కారటంతో అది చూసి స్పృహ తప్పినట్లుంది, ఏమీ కాదు అని ఆయన టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళారు. అప్పుడు చూశాను నీ మెడలో పసుపు తాడు. తర్వాత మన ఇంటి పక్క పిల్లల్ని అడిగితే వాళ్ళు చెప్పారు, బొమ్మల పెళ్లి ఆట ఆడుకున్నాం, చిన్నబాబు శశి మెడలో తాళి కట్టాడు అని చెప్పారు వాళ్ళు. అది విన్న మీ నాన్నగారు వెంటనే ఆ పసుపు తాడు తీసి దాచేశారు. ఈ విషయం ఇంకెక్కడా మాట్లాడవద్దు అని నాకు చెప్పారు. తెలిసి కట్టినా తెలియక కట్టినా తాళే కదండి అన్నాను నేను. ఏమిటి జానకి నువ్వనేది? వాళ్ళేదో పసిపిల్లలు, అది ఆట అనే వాళ్ళ ఉద్దేశం. మనం కూడా అది ఆటగానే తీసుకుందాం. పసిపిల్లలు తెలియక చేసిన దాన్ని మనం అవకాశంగా తీసుకోకూడదు. వాళ్ళెక్కడా మనం ఎక్కడా? నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది మనిద్దరికి అన్నాడు.
మేము అది చిన్నపిల్లల ఆట అనుకున్నా కానీ మరుసటి రోజు చిన్నబాబు వచ్చి శశిని ఇంకా నాతో పంపించండి, తను నా పెళ్ళాం అన్నాడు. నాకు నవ్వు కోపము రెండూ వచ్చాయి. తప్పమ్మా, అలా అనకూడదు, మీరు ఆటాడుకున్నారు, అది నిజం కాదు అని చెప్పాను. నువ్వేగా మన సీతారాముల పెళ్ళప్పుడు ఆ తాడు కడితే ఎప్పుడూ కలిసి ఉంటారు అని చెప్పావు, అందుకే కట్టాను శశి మెడలో. అప్పుడు శశి నాతోనే ఉంటుందిగా ఎప్పుడు, అందుకని కట్టాను. అదేమీ ఆట కాదు అన్నాడు. శశిని మా ఇంటికి తీసుకొని వెళ్తా నేను, మా ఇంట్లోనే ఉంటుంది ఇంకా నాతోనే అన్నాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంత చిన్న మనసులో ఎన్ని ఆలోచనలు. నేను చెప్పిన చిన్న మాట ఎంత పని చేసింది భగవంతుడా అనుకున్నాను. అప్పుడే అక్కడికి వచ్చిన మీ నాన్నగారు అదంతా విన్నారు. ఏంటి చిన్నబాబు, ఏం మాట్లాడుతున్నావు? శశిని రక్తం కారేటట్లు కొట్టావని అమ్మగారికి చెప్పమంటావా? ఎందుకులే, చిన్నపిల్లవాడివి, మళ్ళీ అమ్మగారు నిన్ను కొడతారు అని చెప్పలేదు నేను. చెప్పేదా అమ్మగారికి అన్నాడు భయపెడుతూ. దాంతో భయపడిన చిన్నబాబు ఇంకా మన ఇంటి వైపు రాలేదు. ఇక ఆ రాత్రి నీకు ఒకటే జ్వరం, కలవరింతలు, 2 రోజులైనా తగ్గలేదు. నిన్ను సిటీకి తీసుకువెళ్ళాం. అప్పటికే నీకా కళ రావటం, కళ్ళలో రక్తం చూసి నువ్వు కలవరించటం, భయపడటం, ఇవన్నీ చూసి డాక్టర్ గారు నిన్న ఆ పరిసరాలకు మనుషులకు కొంచెం దూరంగా ఉంచమన్నారు. అందుకే నేను నిన్ను పెట్టుకొని మీ పెదనాన్న వాళ్ళ ఇంట్లో 2 నెలలు ఉన్నాను. ఆ తర్వాత నిన్ను అక్కడే స్కూల్లో చేర్పించమన్నారు నాన్నగారు. నిన్ను స్కూల్లో చేర్పించి ఇంకొక నెల ఉండి నేను వచ్చేసాను. అప్పటి నుంచి మేము అక్కడికి రావటమే కానీ నిన్ను ఇక్కడికి ఎక్కువగా రానివ్వలేదు. నాకు ఆ ఊరంటే ఇష్టం, నేను అక్కడికి వస్తానని గొడవ చేసేదానివి. కానీ నాన్నగారు చిన్నబాబు భయంతోటే అమ్మగారితో ఎక్కడ మాట పడవలసి వస్తుందో అని నిన్ను ఇక్కడికి రానివ్వలేదు. ఇదమ్మా జరిగిన కదా అని చెప్పింది జానకి. అంతా వింటుంటే కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి శశికి. ఒళ్ళు పులకరించిపోతుంది. అంటే అంటే నాకు శోభన్కి చిన్నప్పుడే పెళ్ళయిందా? ఆ కృష్ణయ్య సమక్షంలోనే మా ఇద్దరి పెళ్ళి చిన్నతనంలోనే జరిగిందా? మా ఇద్దరిని అప్పుడే కలిపాడా కృష్ణయ్య అంటూ ఎగ్జైట్ అవుతోంది శశి. నేనంటే చిన్నతనంలోనే తనకంత ప్రేమ, తనకి నేను గుర్తున్నాను, ఏమైనా గుర్తుకొచ్చిందా అని అడిగేవారు. నాకేం గుర్తుకు రాలేదు అని చెప్తే డల్గా అయ్యేవారు. అందుకేనేమో పిచ్చి మొద్దుని. నువ్వు చెప్పే వరకు నాకు ఈ విషయమే గుర్తుకు రాలేదమ్మా అంది శశి తల్లిని కౌగిలించుకుని ముద్దు పెడుతూ. వెంటనే శోభన్కి ఫోన్ చేసింది. నువ్వెక్కడన్నా అర్జెంటుగా రా బావా అని. ఏమైందమ్మా అన్నాడు కంగారుగా. ఏమీ లేదు, నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయ్ అని ఫోన్ పెట్టేసింది. ఈ ఆనందం శోభన్తో పంచుకోవాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరుతోంది. అంతకుముందే అక్కడికి వచ్చిన జయంతిదేవి గది బయట ఉండి ఇదంతా వింది. గబగబా లోపలికి వచ్చి, ఏమిటి జానకి నువ్వు చెప్పేది నిజమా? నా కన్నయ్య శశికి చిన్నప్పుడే తాళి కట్టాడా? మీరు దాన్ని దాచి శశిని దూరంగా ఉంచారా? అలా ఎలా చేశారు జానకి? నీకంటే నా గురించి తెలియదు, కృష్ణమూర్తికి తెలీదా నేను ఎలాంటిదాన్నో, నా మనసు ఎలాంటిదో? ఇంకా నయం, ఏదో అదృష్టం బాగుండి ఆ కృష్ణయ్య దయతో శశి నా ఇంటికి కోడలుగా వచ్చింది. లేకపోతే ఏమయ్యేది? మనసులో శశిని పెట్టుకొని నా కన్నయ్య జీవితాంతం బాధపడుతూనే ఉండేవాడు. ఈ విషయంలో మాత్రం మీ మీద నాకు కోపం వస్తుంది జానకి అంది. సారీ వదిన గారు, మీ ఆస్తులు అంతస్తులకి మేము సరిపోమని ఆయన ఉద్దేశం. మీరు జమీందారులు, ఆయన మీ దగ్గర పనిచేసే దివాన్. మీరు అనుకున్నా అనుకోకపోయినా చూసిన వాళ్ళు కావాలని పసిపిల్లవాడిని ఆకట్టుకొని అలా చేపించారు అనుకుంటారు అని ఆయన భయపడ్డారు. మమ్మల్ని క్షమించు వదిన అంది జానకి. నీదేముందిలే జానకి, కృష్ణమూర్తిని రాని, అతని పని చెప్తాను అంది జయంతిదేవి. శశి దగ్గరకు వెళ్ళి ఆమెను దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టింది.
చిన్నప్పుడే నిశ్చయం అయిపోయావే నా ఇంటి కోడలువని. మీ అమ్మా నాన్న వద్దన్నా నాకు అన్నయ్య ఎలా లాక్కొచ్చాడో చూసావా నిన్ను మా ఇంటికి అంది నవ్వుతూ జయంతిదేవి. అంతలో శోభన్ వచ్చాడు. నేరుగా పైకి వచ్చి చూసి ఏమైందో అని టెన్షన్ పడ్డాను. ఎందుకు అంత అర్జెంటుగా రమ్మన్నావు అన్నాడు శశితో. మీ ఆవిడ నీతో ఏదో చెప్పాలట, మేము వెళ్తున్నాంలే అని వాళ్ళిద్దరూ కిందికి వెళ్ళారు. బావా అంటూ చుట్టేసింది శోభన్ని. శశి కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏంటమ్మా ఏమైంది అని ఆమె మొహాన్ని 2 చేతులతో పట్టుకొని చెప్పరా ఏమైంది, ఎందుకలా ఉన్నావు, ఏం చెప్పాలి నాతో, అర్జెంటుగా రమ్మన్నావు, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు. శశి ఫోటో తీసి ఇచ్చింది. ఏమిటిది, ఎవరు ఇందులో పిల్లలు అని అడిగింది. తెలిసిందా, గుర్తుకొచ్చిందా అన్నాడు అపురూపంగా ఆమె మొహంలోకి చూస్తూ. నువ్వెందుకు చెప్పలేదు నాకు ఇన్ని రోజుల నుంచి అంది. నీకు ఆ విషయం గుర్తు చేయకూడదు అని చెప్పారు చిన్నప్పుడు. నాకదే మనసులో ఉండిపోయింది. గుర్తు చేస్తే నీకు మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని భయపడ్డాను. అందుకే ఎప్పుడూ చెప్పలేదు. నీ అంతటి నీకే జ్ఞాపకం వస్తుందిలే చిన్నగా అనుకున్నాను. ఇప్పటికి గుర్తు వచ్చిందన్నమాట నీకు అన్నాడు ఆమెను ముద్దు పెట్టుకుంటూ. ఏమీ గుర్తుకు రాలేదు. అమ్మ చెప్పింది. మీ తాతగారి రూమ్లో ఈ ఫోటో దొరికింది. ఇది చూసి అడిగితే అమ్మ చెప్పింది. అప్పుడు జరిగిందంతా అని చెప్పింది శశి. నాకు వెంటనే నిన్ను చూడాలనిపించింది బావా. చిన్నప్పుడే నేనంటే నీకు అంత ఇష్టమా, అంత ప్రేమ అంది అతని కళ్ళలోకి చూస్తూ. అవునరా, అంత ప్రేమ ఉండేది. నిన్ను ఎప్పుడూ నా దగ్గరే ఉంచుకోవాలి అని, నాతో నేను వాడుకోవాలని, ఇంకెవరితో ఆడుకోకూడదని బాగా సెల్ఫిష్గా ఉండేవాడిని. అమ్మ తప్ప ఇంకెవరితో అనుబంధం లేదు. చిన్నప్పుడు అమ్మే పంపించేది మీ నాన్నగారితో, వీడెవరితో కలవటం లేదు కృష్ణమూర్తి, మీ అమ్మాయి ఉందిగా, కాసేపు ఆడుకుంటాడు, తీసుకువెళ్ళు అని మీ ఇంటికి పంపేది. అలా నీ ఒక్కదానితోనే స్నేహం కుదిరింది, బలపడింది. నువ్వు నాతో ఎప్పటికీ కలిసి ఉంటావని తాళి కట్టాను. కానీ అది నీతో స్నేహం కూడా లేకుండా నిన్ను దూరంగా తీసుకుపోయేలా చేసింది. ఆ తర్వాత అది నీ మీద కోపంగా కూడా మారింది. నా స్నేహం లేకుండా దూరంగా అసలు ఎలా ఉంటుందో అని చాలా కోపం వచ్చేది. మీ నాన్నగారేమో ఇంకెప్పుడు నువ్వు శశిని కలవకూడదు బాబు, నిన్ను చూస్తే అమ్మాయి భయపడుతుంది, తన ఆరోగ్యం ఏమీ బాగాలేదు, నిన్ను చూస్తే అనారోగ్యం మళ్ళీ తిరగబెడుతుంది అని చెప్పాడు. దానితో నీకెక్కడ అనారోగ్యం వస్తుందో అని నీకు దూరంగా ఉండాలని, నిన్నెప్పటికీ చూడకూడదని తీర్మానించుకున్నాను. కానీ నీ కన్నయ్య నేను వేసిన ముడి మీరెలా తీసేస్తారు అని మనల్ని జీవితాంతం కలిసి ఉండమని ఇలా కలిపేశాడు అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.